లచ్చమ్మ నా వంటగదికి వస్తున్నావు చెక్కింగా మొన్న ఉబుసుపోక పులిచింతల సంతలో ఫ్రూట్ కొనుక్కున్నా వాయించుకోవడానికి అది ఒక్కటి తప్ప లోపల ఇంకేమీ లేదు మేమేం జైలు నుంచి రాలా దొంగ సొమ్ము దాచుకోవడానికి ఉరిమిందా అర్జున పలు కూడా అర్ధరాత్రి రోడ్లమ్మట తిరగడాలు జైలుకి వెళ్ళడాలు మా ఇంటా వంట లేవమ్మా మీ కోడలు గొడ్డు మోతుందని లోకలంతా కాకుల్లా పొడుస్తున్నా ఇన్నాళ్ళు నోరు మూసుకూర్చున్నాను. చావడానికి గొయ్యి దొరకటం కష్టమేం కాదు ఈ రోజుల్లో. అయినా నా కోసం మీరు చావడం ఏమిటి? జైలుకి వెళ్ళింది నేను బిడ్డలు కనపోతే నన్ను గొడ్డుపోతురాలంటారు. మీకెందుకు కష్టం? నన్ను ఎక్కువ మాట్లాడించకండి అత్తయ్య గారు. కలుపులు జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే మగతుగా ఉంది. సీతమూడు శ్రీరామ పైన ఉన్నారా? ఏందే వాళ్ళప్ప తెంగర బుచ్చి తిరణాలకెడితే గారెంత నాగరం బోరెంత ఉబ్బిందని ఏమిటి తంతు? ఏంది దెయ్యపు చూపడింది? ఇంటికి తెచ్చిస్తారా? అస్తమానం ఆ చంటితో ఉంటే మనకు చంటి పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు పుట్టాలంటే చెయ్యాల్సింది పూజలు కాదు. హలో, ఏంటి క్రాస్ రోడ్స్ దగ్గర దొమ్మియా? సరే కానిస్టేబుల్స్ పంపించండి, నేను వెంటనే వస్తున్నాను. సారీ శాంతి. జాన్ వచ్చేది ఈరోజే. జాన్ ఫ్లైట్ లో రాలేదా? ముఖ్యమైన పనులకి ఆలస్యం చేసేలా? అవు మళ్ళా అందరూ మా తీరిన టైంతో నడుచుకుంటారా? నేను ఎప్పుడో చెప్పిన ముఖం గిట్ట తెలివనోడికి ఎంట్రుకలు ఇవ్వకండ్రి అని. మా మాట వింటాగా మీరు? అది కాదురా. హలో, యువత లేని అవతల మాట్లాడుకోండి. అవిశ్వాసమా? ఆహా, మన ఎమ్మెల్యే అవిశ్వాసం గారా? వర్మ గారి ప్రోగ్రామా? వర్మ గారు 23 వస్తున్నారు. ఆయన లేక్ వ్యూ పాయింట్ గెస్ట్ హౌస్ లో ఉంటారు. 24, 25 కూడా ఇక్కడే ఉంటారు. 25, 26లో ఇక్కడ ఫంక్షన్లు ఉన్నాయి, దగ్గరుండి చూసుకోవాలి. ఈనాళ్ళకి. హలో, నేను పెంచలయ్య గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను జాన్ ని మాట్లాడుతున్నాను. జానా? ఎస్. నాన్న జానట. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళు. బాయ్ బాయ్. ఏమయ్యా జాంగ్, ఎక్కడ? ఇంకా ఢిల్లీలో కిల్లీలో ఉంటూ కూర్చున్నావా? నీకు 100 గజాల దూరం నుంచి మాట్లాడుతున్నాను. మా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చా, నువ్వు రాలేదన్నారే? రాలేదనిపించి రావడం, వచ్చాడనిపించి పోవడం నా వృత్తి. జాగ్రత్త, అది నీకు అనవసరం. ఎందుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడ వస్తున్నావు, నేను అక్కడ రానా? వర్మ గారు లేకు పాయింట్. డోంట్ లీక్ అవుట్ దట్ ప్రోగ్రామ్. ఎవడి పడితే వాడు ట్యాప్ చేసి మీ పొలిటికల్ టెలిఫోన్లో ఇంతసేపు మాట్లాడటమే నాకు రిస్క్. ఇందాక ఎమ్మెల్యేగా మాట్లాడేది కూడా నేనే. ఆయన ఉండే ప్రోగ్రాం, వెళ్లే ప్రోగ్రాం ఒక ఎమ్మెల్యే కూడా తెలిసిపోయేంత పబ్లిక్ గా ఉంటే ఈ ప్లాన్ సక్సెస్ కాదు. ఇక నుంచి మీరేం చేసినా, నడిచినా, మాట్లాడినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. అప్పుడే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది. వెంటనే మీ ప్రోగ్రామ్స్ అన్ని నార్త్ వెస్ట్ రోడ్ లో ఉన్న మీ గెస్ట్ హౌస్ కు మార్చండి. హలో, నార్త్ వెస్ట్ గెస్ట్ హౌసా? విఐపీస్ అందరికీ పాసులు ఇష్యూ చేయండి. ఓకే. ఇంకో విషయం, అక్కడ పబ్లిక్ తో ఖచ్చితంగా చెప్పండి ఎవరు ఆ రోడ్డు మీద తిరగడానికి వీల్లేదని. మినిస్టర్స్ కూడా చెక్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఆ గెస్ట్ హౌస్ దగ్గర టెలిఫోన్ లైన్స్ ఏం బాగలేవు. వెంటనే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా రిపేర్ చేయమని చెప్పండి. ఏ ప్రాబ్లం ఉండకూడదు. పెంచలయ్య గారు డిసప్పాయింట్ అవ్వకూడదు, ఏ ఫోన్ డిస్కనెక్ట్ అవ్వకూడదు. నేను ఆఫీసర్స్ తో మాట్లాడతాను. అంతే. ఓకే. ఇదిగో, వెర్ ఇస్ మై క్యాబ్? ఓ, చూడు, నాకేమైనా ఫోన్ కాల్స్ వస్తే నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. వస్తాను. నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్. హలో హలో ఎవరయ్యా? హలో హలో
ఎవర్రా? ఎవరో ఏందో మాట్లాడతలేరు. జాన్ ఎన్ని గంటలకు వస్తానన్నాడు? 9 గంటలకు వస్తానన్నాడు. చేతితో పట్టుకుని మాట్లాడుతాడు. పెట్టు. హలో, నేను పెంచలేని మాట్లాడుతున్నాను. నేను జాన్ మాట్లాడుతున్నాను. ఏమయ్యా? చెప్పేది విను. నేను కరెక్ట్ గా 9 గంటలకు మీ గెస్ట్ హౌస్కి వస్తాను. నా వ్యాన్ లో నువ్వు ఒక్కడే మాత్రమే వచ్చేక్కాలి. అర్థమైందా? జాగ్రత్త. ఫోన్ పెట్టు. జాగ్రత్త జాగ్రత్త. లోపలికి రండి. పెంచలయ్య గారు మీ గురించి ఎదురు చూస్తాండ్రు. నో, అతన్నే వచ్చి వ్యాన్ ఎక్కమనండి. ఎక్కడికి? షడాప్. రమ్మనండి. గట్లనే. హలో హలో, రాబర్ట్ స్పీకింగ్ సార్. ఇప్పుడే సార్ ఎక్కడికో బయటికి వెళ్ళారు. తిరిగి 4 గంటలకు వస్తారట. ఓవర్. నేను మా ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించి 3 గంటలకు వస్తాను. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఓవర్. శ్రీరంగ రంగ రంగ తలుపులు నీకు బుర్రుందా? ఈ గోడ మీద బట్టలు ఆరిద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను చూశాను కాబట్టి కింద తీశాను. నేను చూడకుండా ఉంటే గాలికి ఎగిరి ఇక్కడ నుంచి కింద పడేది ఎవరు తీసుకెళ్ళిపోయారు. డబ్బులు వేసుకుంటున్నాం. ఊరికే రావట్లేదుగా. సీతమూలి శ్రీరామా, ఏంటి అలా చూస్తున్నా? చూడకేం చేయనమ్మా. నేను కిందే ఆరేస్తాను, పైన ఆరని చెప్పా. చెవిటోడి చెవిలో చెంగల మంత్రాలని నా మాట ఇంటేగా ఈ గంగా భాగీరథి. తిప్పుకోగలప్ప, పిండి ఒలిపోగలదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను మాత్రం ఒడియాలు పైన పెట్టను, కిందే పెడతా. ఎందుకంటే ఎండిన ఒడియాల గాలికి ఎగిరి కింద పడి అనుకో, నీ కోడలు పాడి దండకాలే పడలేనమ్మా. ఎందుకంటే మా సంఘం తరఫున ఎమ్మెల్యేగా నుంచున్నా బాగుండేది. ఆ తర్వాత మంత్రి కూడా కావచ్చట. ఇదిగో చూడు, కింద ఏమైనా కనపడితే దూకేకు, ఎవరైనా పిలు. అత్తగారు కాళ్ళు చేతులు విరగొట్టిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఇప్పటి వరకు పడ్డాయి చాలు తల్లి, చాలు. సీతమ్మగుడు శ్రీరామ. ఈ దోసకాయ కంకర్రాయా లేవుతుంటాడు పెద్ద. ఆకలితో ఉంటాను, చచ్చిపోతానా? తినుమా చందమామ రావే, జాబిల్లి రావే, తిరుమ 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 తిరు తిను. ఎంత నీ పెంపుడు కుక్క పిల్లైనా మరీ డైనింగ్ టేబుల్ ఎక్కించకూడదు. పోలీస్ యూనిఫామ్ ఎంత నీట్ గా ఉండాలో మనం తినే తిండి కూడా అంత శుభ్రంగా ఉండాలి. ఊరుకోండి, చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనకు అన్నం పెట్టకపోతే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళవా? ఏ శాంతి, ఆ చెయ్యలా ఉంచు ఉంచు, నేను తినిపిస్తా. వద్దండి, ఎవరైనా చూస్తారు. పర్వాలేదు, వద్దండి వద్దండి, నేను తింటానులే. వద్దండి, నేను తింటాను. అయ్యో వద్దండి. చూసావా, ఇది మామూలుగా మారిపోలేదు. మన స్టేషన్ లోకి వచ్చిన పులైనా పిల్లలు అయిపోవాల్సిందే. ఈ డోరేటా ఎంత కష్టపడి జైలుకి వస్తారు. ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను. పిల్లి కాదు, పులే. ఫోన్కి వచ్చినట్టు అయిపోయింది బాబు.
నాకే భయం వేసింది. ఆకలేస్తుంది. శనివారం అనుకుంటే పోలా. కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. నువ్వు బొమ్మలు కూడా వేస్తావా? ముగ్గులు వేసేవాళ్ళం బొమ్మలేలేవా ఏంటి? ఎవరి కళ్ళు? నావి కాదు కదా. హీరోవి కావు, విలన్. విలన్ కళ్ళా? రాత్రి సినిమా చూశాను, అందులో విలన్ కళ్ళు. మరి కళ్ళు మాత్రం వేసేవేంటి? కళ్ళు మాత్రమే గుర్తున్నాయి. కళ్ళు మాత్రమే గుర్తున్నాయి. దీనికి తల, నోరు, ముక్కు నేను సెటప్ చేయనా? ఎలా? దట్ ఈస్ పోలీస్. 1 minute. జరుగు జరుగు. చూడు, దీంట్లో మన దేశంలో పేరు మోసిన దొంగలు, హంతకుల కళ్ళు, ముక్కు, నోట్లు ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్ని నీ కళ్ళకి మ్యాచ్ చేస్తాను. నీ విలన్ ఆకారం వస్తుందేమో చూద్దాం. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా హత్యలు చేశాడు. వీడు ప్లాన్ చేశాడంటే తప్పించుకున్న వాళ్ళు లేరు. చాలా పవర్ఫుల్ క్రిమినల్. మా డిపార్ట్మెంట్ ఎంత ప్లాన్ చేసినా సరే ఇప్పటి వరకు దొరకని వ్యక్తి. వీడి పేరు జాన్. చూసావా నీ సినిమా విలన్ మా విలన్ ఎలా మ్యాచ్ అయ్యారు? ఏయ్ ఏయ్, ఈ దొంగలు కూడా వాపి అన్ని సర్ది లోపల పెట్టరా. ఫోన్ చేద్దాం. ఒరే, నాకెందుకో భయంగా ఉందిరా. ఇదేమీ చిన్న విషయం కాదు, చాలా హై లెవెల్లో మర్డర్. ఏదైనా తేడాలు వస్తే పెద్దోళ్ళందరూ బాగానే ఉంటారు, చిన్నోళ్ళం మన మీదకి వస్తుంది. సగం దాకా వచ్చాక భయపడతామా మనం? చస్తే చేస్తాం, బయటికి వెళ్తే మాత్రం బతుకుతామా? రే, ఏంట్రా మీరు మాట్లాడేది? ఇదేమైనా సినిమా కథ ఎక్కడ పడితే ఎక్కడ మాట్లాడుకోవడానికి? మీరిలాంటి వాళ్ళని తెలిసి పెంచులయ్య మీ చుట్టూ నాలాంటి వాళ్ళని పెట్టాడు. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఏమవుతారో తెలుసా మీరు? అయ్య బాబోయ్, చంపేస్తాడు. చెప్పద్దు చెప్పద్దు, మేము ఊరికే మాట వరుసకి. షడప్. నందనవర్మని ఎయిర్పోర్ట్ లో చంపుతున్నట్టుగా మీరెందుకురా బయటికి చెప్పారు? అదేంటండి, ఎయిర్పోర్ట్ లో చంపడం ఏంటి? షిప్ యార్డ్ లో కదా చంపాలనుకుంది. ప్లాన్ మారిందా? లేదురా, ఇప్పుడు మొదలైందిరా.
హలో, నందనవరం గారు వచ్చారు, సార్కి చెప్పండి. చూడండి, నా మీద నా గవర్నమెంట్ మీద మీకు నేనంటే గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్పారని నాకు తెలుసండి. ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోకండి. నేను కేంద్ర పార్టీ బృందం కుమ్మక్కయ్యం అనే అనుమానంతో మీరు వాళ్ళని సస్పెండ్ చేశారని తెలుసండి. ఈ పరిస్థితుల్లో నేను ఏర్పాటుకు వస్తే మిమ్మల్ని కాకాపడడం కోసం వచ్చానని అనుకుంటారని నేను రాలేదండి. చూడండి, లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చిన మాట నిజమే, కానీ లోతుగా ఆలోచించి మాత్రం కాదు. మేమేమైపోయినా పర్వాలేదండి, మీ గవర్నమెంట్ మాత్రం మాకు కావాలి. డా కాంప్లెక్స్ ఓపెనింగ్, శివాజీవాడ జల ప్రవేశం జయప్రదంగా మీ చేతుల మీద జరిగి మీ పర్యటన శుభప్రదం అయితే అంతకంటే నేను కోరుకున్నది ఏమీ లేదండి. అది చెప్పడానికే వచ్చాను. జై భారత్ మాత, జై భారత్ జాతి. Hello, 502 Delhi Control Security Headquarters. This is A4 State Headquarters. Hello, secret information. John International Criminal and Capital. Master plan to kill Mr. Nandan Verma. Over. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ వస్తుందండి. అవునండి, జాన్ గురించి, మన ప్లాన్ గురించి ఢిల్లీ సెంట్రల్ సెక్యూరిటీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎవరు? ఏమో, నాకు అదే తెలియటం లేదు. నేను మాత్రం కాదండి. నిన్ను అడిగానా? ప్రతి దాంట్లో చూస్తావేంటి సార్? సెంట్రల్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. జాన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది నాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తాడో కనీసం చెప్పడు. ఏదైనా సజెషన్ ఇద్దామంటే వెండు. ఏంటి? ఆ వర్మగారు ఎన్ని గంటలకు వస్తారండి? నీకెందుకు? నా ప్రాణం తీసి నువ్వు వచ్చిన చాలక కుక్క పిల్ల కూడా తీసుకొస్తావా? పక్కింట్లో పిల్లలు కూడా తీసుకురాలేకపోయావా? పిలిచాను కానీ రాలేదు. నోర్మై. మైకు ముందు మరీ తెచ్చిపోకండి, లాక్కండిగా నీ పార్టీ మనిషిని. మన అత్యంత ప్రీతమ నాయకులు పూజలైన శ్రీ నందనవర్మ గారు ఈ ప్రారంభోత్సవానికి రావడం మన అదృష్టం, మన సిప్పియాడ్ అదృష్టం, మన ఓడల అదృష్టం, ఇవన్నీ కలిపితే నా అదృష్టం. ఇప్పుడు డా కాంప్లెక్స్ ని శ్రీ నందనవర్మ గారు ప్రారంభిస్తారు. నమస్కారం. ఒక మంచి జరిగే దాని వెనుక నేను ఈ రోజు ప్రారంభించే ఈ ఓడ
ఎన్నో వేల ఓడలను జలప్రవేశం చేయించి దేశ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. మన దేశంలో పని దొంగలున్నంత కాలం ప్రగతి ముందుకు సాగదు. గవర్నమెంట్ చేపట్టే పరిశ్రమలన్నీ వర్కర్స్ కోఆపరేషన్. Who are you? क्या कर रहे हो तुम यहाँ? ఇప్పుడు మన షిప్ యార్డ్ లో తయారైన తొలివాడ శివాజీని మన ప్రీతమ నాయకుడు జలప్రవేశం చేసి జాతి అంకితం చేస్తారు. అది అక్కడేదో చప్పుడైతే మనిషి చచ్చిపోతే ఇక్కడికి వచ్చాను. సర్లే పద. యూ చెక్ ఎవరీ కోనా. యా అది అక్కడ. అనవసరంగా టెన్షన్ పెట్టక. అయ్యో ఆయన వదిలేసి ఎందుకు వచ్చారు? నువ్వు ముందు ఇంటికెళ్ళు, తొందరగా వెళ్ళు. అమ్మో అమ్మో, జగన్జీ గారు సావు నుండి కోలుకుంటున్నాలోగా మేరీ గారు మంటారు. ఆ పీడకల చెదరకు ముందుగానే మీ మీద ఈ హత్యా ప్రయత్నం. అమ్మో, మీకు ఏమన్నా జరుగుంటే సార్ మీరు ఈ పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెంటనే ఢిల్లీ వెళ్ళిపోండి సార్. నోనో, నేను వాళ్ళకి భయపడి పారిపోతే వాళ్ళకి ఎదురే ఉంటుంది. ఇంత సెక్యూరిటీ, ఇంత హంగామా ఉన్న నాలాంటి నాయకుడే వాళ్ళ ముందు తలంచితే ఏ ఆధారం లేని ప్రజలు వాళ్ళు లెక్క చేస్తారా? ఏది ఏమైనా సరే, ఎవరు ఎదిరించినా సరే, నేను వచ్చిన పని పూర్తి అయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను. నేను భయపడను కాదండి, మీరు ఇక్కడ ఉండగానే ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మొత్తం కథ అంతా తెలుస్తాను. దీనంతటికీ కారణం ఆ లాకప్ లో ఉందే ఉగ్రవాది విజయ, అదేనండి. దాన్ని నోడుతోనే ఈ హత్యా ప్రయత్నం అనుకున్న కథ అంతా చెప్పిస్తాను. ఆఫీసరు, దాని సంగతి చూడు.
నీ పేరు? విజయ. షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నానికి నీ మనుషులే కారణమని మా నమ్మకం. కాదు, నిజం. వాళ్ళెవరో ఎక్కడుంటారో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని నువ్వే చెప్పాలి. దాచిన నిజాన్ని బయటికి రప్పించడం కోసమే ఈ పోలీస్ లాఠీ పుట్టిందని ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నీకు చెప్పక్కర్లేదు. మీ పోలీసులు అడగకుండా చెప్పింది ఏదీ నమ్మరు. అడిగి తెలుసుకునేదే నిజం అనుకుంటారు. మీరెంత అడిగినా నాకు ఈ హత్యా ప్రయత్నానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు వాళ్ళు? నీ మనుషులే కదా? చెప్పు, ఎక్కడున్నారు? కమాన్! మిస్ విజయ, 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 కాల్ ద డాక్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ తల్లి కాబోతోంది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎక్కడైనా కొట్టండి, కానీ ఇక్కడ మాత్రం కొట్టద్దు. శాంతి, శాంతి, ఇక్కడున్నావా? నీకోసమే వస్తున్నాను. నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఏంటి? నిన్న షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నంలో నేను ఖైదీని ఇంట్రోగేట్ చేయాల్సి వచ్చింది. షీఈ్ అ లేడీ. ఆ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. నువ్వే అనుకున్నాను. ఆ నేరస్తురాలు నువ్వే అనిపించింది. ఆ క్షణమే తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. నీ పోలికలు నా ఖైదీ తల్లి కాబోతుంటే నువ్వే తల్లి అవుతున్నంత ఆనందం కలిగింది. నిజంగా నువ్వు తల్లివైతే ఎంత ఆనందంగా ఉంటుంది నాకు కదా? ఏంటిది? ఊరుకో, సెంటిమెంటల్ బెగ్గ. పోయి నీకు చెప్పాను చూడు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద గేమ్. డోంట్ ఫీల్, రిలాక్స్. పొద్దుటి నుంచి నీళ్ళ తొట్లో పడుకున్న బుర్ర మాత్రం చల్లబడలేదు. కొంప మునిగిపోయేలా ఉంది. ఊరు చుట్టూ సెక్యూరిటీ కాపలా. పిచ్చికి కూడా ఎగరడానికి వీల్లేదు. సీమ కూడా బాట దాటకూడదు. ఈ జాన్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎమ్మెల్యే పెసరెట్ విత్ అసెంబ్లీ ఉప్మా, ఇసక లేకుండా మినపాట్, కారం తక్కువ కలిపాట్, ఏ అట్టు మిగిలితే అటు ఒకటి, 6 కాఫీ. పూరా టేబుల్స్ గిన్నెడు వలన పోలీసు వాళ్ళు హోటల్ అంతా ఓసిగా తినేస్తాను అనుకుంటారు. బై జా కాఫీలా. సారీ సార్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పి అలౌ చేస్తున్నాను. అసలు రూల్ ప్రకారం ఎవరిని అలౌ చేయకూడదు. ఎందుకంటే ఆవిడతో ఎవరు మాట్లాడకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని మీరు త్వరగా మాట్లాడండి ప్లీజ్. చూడు, నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మా నాన్న గాని అక్క చెల్లి గాని ఎవరైనా చూడడానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు. కానీ నన్ను చూడడానికి ఎవరు వస్తారు? ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయనకి నేనని తెలియదు కదా పాపం. నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది. మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది. వద్దు శాంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తల్లి కావాలని నీ కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది.
ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడి ఉంది. జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకూడదు. ఊరుకో పిచ్చిదానా. నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి. లేకపోతే వాడు ఖైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు. కదరొచ్చంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులకు భయపడకూడదు. పట్టుదల పెంచుకోవాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే గాని కుంకుమ పూతంటే పిల్లలు ఎర్రగా పుడతారంటగా. మా బాబు ఎర్రగా పుట్టాలి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకురావా? నీకోసం బూర్లు తీసుకొచ్చాను. తీసుకో. ఎందుకు ఆయన వస్తున్నారు. తీసుకో. వెంటనే వెళ్ళిపోతున్నారు. అందుకని ఇంకెప్పుడు ఆలోచించకండి. అలాగే సార్. శాంతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కాదండి, ఈ అమ్మాయి కూడా అచ్చు నాలాగా ఉందన్నారు కదా, చూద్దామని వచ్చాను. ఇవేంటి బూర్లు? ఇవన్నీ ఇవ్వకూడదు తెలుసా? ఫోన్లండి పాప ఆడిది. పైగా ఒట్టి మనిషి కూడా కాదు. తను ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే అత్తగారికి తెలియకుండా నేనే వండి తీసుకొచ్చాను. ఆహా, అయితే ఓ పంచే. తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి తను బయటికి పంపించు. నా పిల్ల నెల తప్పిందని ఊరందరికీ చెప్పుకుంటాను. అలా చేయండి, బాగుంటుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, నా కోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు. సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు. నా కొడుకంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుకుగా పుడతాడు, లేదా ఈ లోకం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుకుగా మిగిలిపోతాడు. అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని మీ ఆవిడికి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏంటి చూస్తావు? పదా పదా. మీ నాన్నని ఏమనుకోతే మన